దేవరుప్పుల జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ శివారులోని వానకొండయ్య గుట్ట వద్ద జిల్లా బీఆర్ఎస్ నాయకుడు పల్లా సుందరరామరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజల పోరాట ఫలితంగానే వానకొండయ్య గుట్టలో ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్టపడిందని, క్వారీ లీజు రద్దు చేయబడిందని ఆయన పేర్కొన్నారు. 2018లో ఆన్లైన్ ద్వారా పొందిన అనుమతుల ఆధారంగా ప్రస్తుతం మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో మైనింగ్ పనులకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కోసం మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇస్తుందని ఆరోపించిన ఆయన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. స్కాములు, కమిషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని పల్లా సుందరరామరెడ్డి తెలిపారు. వానకొండయ్య జాతర అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ₹1 నిధులు తీసుకొచ్చామని చెప్పారని, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న ప్రతి ఒక్కరిని భయభ్రాంతికి గురి చేసుకుంటా, మీ గుప్పట్లలో పెట్టుకుంటా, డబ్బులు వసూలు చేసుకుంటా మీరు చేసేది దేవుర్పుల ప్రాంతం అంటే ఆ దేవుడిచ్చిన ప్రాంతం. ఇక్కడ నీళ్లు కానీ ఉష్క కానీ సహజ వనరులకి నిండు కుండలెక్కు ఉంటుంది. ఈ ప్రాంత దోపిడీని బీఆర్ఎస్ పార్టీ దయాకర్రావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి ఎప్పుడైనా అడ్డుకుంటుంది, ఆపుతుంది. మీరు దయచేసి ఇంకా 2 సంవత్సరాలు మీకు ఉన్నది టైం. 2 సంవత్సరాల తర్వాత ప్రజలు మేము ఎట్లాగో తిరస్కరించే పరిస్థితి ఉన్నదిలే. కానీ ఈ 2 సంవత్సరాలు మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి. ఇకపోతే ₹1 కోటి పెట్టి శాంక్షన్ చేసిన అన్నాడు. అంతకుముందు మేము ఇచ్చిన 2 కోట్లలో ₹1 కోటి వేరే కాన్స్టిట్యూన్స్ పంపించి ₹1 కోటి తెచ్చిండు. ఆ ₹1 ఇచ్చి జీవో ఇచ్చి ఇప్పటికి మీ పత్రికా విలేకరుల సాక్షిగా ఇచ్చింది. ఇక్కడ ఇప్పటిదాకా ఏమైనా పని స్టార్ట్ అయిందా? మేము వేయించిన రోడ్డే కదా, మేము కట్టించిన మెట్లే కదా, మేము వేసిన కూల్ పెయింటే కదా, ఏమన్నా తట్టడు మట్టి పోసిందా? నీకేం అర్హత ఉన్నది ఇక్కడ తిరిగేది? ఆఖరికి దేవుడు గుట్ట కూడా అమ్ముకుంటావా నువ్వు? పాలకుర్తి సోమనాథుడికి 50 లక్షలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా ఇప్పటిదాకా? పాలకుర్తి సోమనాథుడికి ఎంత పవిత్రత ఉన్నదో, వల్మిడి రాముల వారికి ఎంత పవిత్రత ఉన్నదో, ఈ వానకొండయ్య గుట్టకు కూడా అంత పవిత్రత ఉన్నదండి. వానకొండయ్య గుట్ట అంటే దానికి పేరు ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు ఈ పోరాటంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, వానకొండయ్య అంటే 365 రోజుల్లో ఈ గుట్ట మీద ఎక్కడో దగ్గర వర్షం పడుతుంట, అందుకే దీనికి వానకొండయ్య గుట్ట అని పేరు వచ్చింది. కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ జాతర జరుగుతుంది, అందరు కలిసి వచ్చారు. దయాకర్రావు గారి నాయకత్వంలో మేము పోరాటం స్టార్ట్ చేసినాక ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని కూడా మాకు మద్దతు తెలిపింది. ఫీల్డ్ మీద మేము పనిచేసినా ఇది అందరి విజయంగానే మేము చెప్తాం. ఎందుకంటే మేము ఇచ్చిన తర్వాత కొందరు పోయి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. సరే, కనీసం ఒక ప్రయత్నం చేసారు వాళ్ళైనా. మీరేం చేసారు? ఎన్ఆర్ఐ గారు మన డిసిసి అధ్యక్షురాలు ధనవంతి గారు అట్లీస్ట్ ఆమె పోయి ఒక మెమోరాండం ఇచ్చింది ఈ ప్రాంతం బిడ్డగా. మీరేం చేసిండ్రు? మీరు అట్లీస్ట్ ఒక మెమోరాండం దేవుడు అసలు ఆపే ప్రయత్నం చేసిందా? ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేసి, ఒక ఆర్టీఓకి ఫోన్ చేసి, ఒక మైన్స్ ఏడీకి ఫోన్ చేసి అసలు వారి పర్మిషన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేసిందా? జియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడిందంట మన ఎన్ఆర్ఐ గారు. జియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏంది? బోర్లు వేసే ఒక డిపార్ట్మెంట్, ఆడ ఏం మినరల్స్ ఉన్నాయని ఒక డిపార్ట్మెంట్తో మాట్లాడిందంట. అసలు మాట్లాడే దాంట్లో అర్థం ఉంటుందా? నీకు ఒకవేళ నువ్వు చేయకపోతే మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? నేను ఒక